కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిలో రోదన లయలో సాగే గానమిది. ఇది పాట కానే కాదు. అది పాటను ఎవరన్నారు? కాదు, కానే కాదు. ఏ రాగం నాకు రాదు. వచ్చాను ఎవడన్నాడు? వస్తే ఎలా ఉంటుందా రాగం? ఎలా ఉంటుందా? ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఏం పరిచింది? తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోయేనని. నా బాధకు శ్రీకారం, నే పలికే ప్రతి మాట స్త్రీ జాతికి సందేశం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కాదు, ఇది రాగం కాదు అంటూ ఓ చాలా పాడేస్తున్నావు. వేదన శృతితో రోదన లయతో సాగే గానమిది. వేదన శృత రాగం గతే. ఇప్పుడు కూడా నయవంచకులు ఇందులో ఉన్నారు, కామాంధులు ఉన్నారు. వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు, అబలలు బలి అవుతున్నారు. నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆరేదెప్పటికీ, చల్లారేదెప్పటికీ. మంటలారుదాకా నా గానమాగిపోదు, బాబు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగబోదు. ఇది పాట కాదు, నా గురించే పాడినట్టుంది, నా గురించే చెప్తున్నట్టుంది. చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారే బాబు. బాబోయ్ బాబోయ్, ఇలాంటి పాట పాడి ప్రాక్టీస్ చెయ్యి. మామూలుగా పనికొచ్చేవి పాడు, అంతేగాని నన్ను బయట పెట్టేవి బజార్ను పెట్టే పాటలు మాత్రం పాడకే బాబు. నా పాట నా ఇష్టం, నా గొంతు నా ఇష్టం. ఇప్పటి వరకు చేసిన మోసం చాలు. ఏంటే మోసం చేశానా? నేను ఏం మోసం చేశానే? ఏం మోసం చేశాను? ఇంకేం చేయాలి? నా గొంతు నొక్కేశారు పాట పాడుకోనకుండా. ఒక్కరే పెద్ద సింగర్ అన్నట్టు. మాకు వచ్చు బాబు రాగం తానం పల్లవి.